హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిహాస్ వరల్డ్. ఇదేంట్రా బాబు ఇన్ని వాషింగ్ మిషన్స్ ఉన్నాయనుకుంటున్నారా? ఇది మనం చేసే పనిని ఇదే చేస్తుందనమాట ఈ మిషన్. సో ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అందరు వచ్చి వాష్ చేసుకుంటారు ఇంట్లో మిషన్స్ లేని వాళ్ళు. అండ్ ఇక్కడే ఇట్లా లిక్విడ్స్ దొరుకుతాయి, పౌడర్స్, సర్ఫ్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. అండ్ అందులో బట్టలు వేసి ఏం చేయాలి, ఖాళీ కూర్చోకుండా స్నాక్స్, టీయో కాఫీయో కూల్ డ్రింక్స్ అలా అమ్ముతూ ఉంటారు, అది కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ మిషన్ ఆన్ అవ్వాలంటే మనకి ఇక్కడ జెటాన్స్ అనేది తీసుకోవాలి. జెటాన్స్ తీసుకోవాలంటే మనకి ముందుగా చేంజ్ అవసరం అనమాట. చేంజ్ ఉంటేనేమో ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా కాయిన్స్ తీసుకోవచ్చు. కానీ లేకపోతే ఇలా 10 యూరోస్, 5 యూరోస్, 20 యూరోస్ ఉంటే మనకి చేంజ్ కోసం ఇలా 10 యూరో నోట్ని ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. పెడితే మనకి చేంజ్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. చేంజ్ అంటే చేంజ్ వచ్చేస్తాయి. చేంజ్ ఇలా కింది నుంచి వచ్చేస్తుంది. మనం 10 యూరోస్ నోట్ పెట్టాం కదా, అంటే 2 యూరోస్ చేంజ్ వస్తుందన్నమాట. 5 కాయిన్స్ వస్తాయి. చూడండి ఒకసారి. ఇలా వచ్చిన చేంజ్తో మనం జెటాన్ అనేది తీసుకోవాలన్నమాట మిషన్లో వేయడానికి. సో ఇక్కడ 2 యూరోస్ 1 యూరో అని ఉంది కదా, నేను 2 యూరోస్ది వేస్తున్నాను. వేస్తే మనకి ఇక్కడ జెటాన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి జెటాన్ వస్తుంది. ఆ జెటాన్ని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ దగ్గర వేస్తే మనకి మిషన్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ మిషన్ కూడా ఇక్కడ 6.5 kg ఉంది కదా. మిషన్ చిన్న మిషన్స్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి. మన బట్టలు వెయిట్ని బట్టి మనము మిషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద మిషన్ అయితే కొంచెం జెటాన్స్ ఎక్కువ యూజ్ చేయాలి. ఈ 6.5 kg తీసాను. సో 1 జెటాన్, ఎన్ని జెటాన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. మళ్ళీ టైమర్ ఉంటుంది. అండ్ వాష్ ఎలా చేస్తుందో కూడా మనకి ఇక్కడ క్లియర్గా షో చేస్తుంది అనమాట. ఇక్కడ పైన ఓపెన్ చేస్తే ఇక్కడ లిక్విడ్స్ వేసుకోవచ్చు అండ్ పౌడర్ వేసుకోవచ్చు. అండ్ ఇంకా సాఫ్ట్నర్ ఉంటుంది కదా, మన పర్ఫ్యూమ్ వేస్తాం కదా, సో అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని చూడండి, ఇక్కడ టాప్ వాష్ అని ఉంది కదా, మనం జెటాన్ అన్నాం కదా, అది ఇందులో వేసేసేయాలన్నమాట. ఇది 6.5 kgs కాబట్టి 1 వేసాను. ఇక టైమర్ వస్తుంది చూడండి, 44 minutes అనమాట. 44 minutes. ఇక్కడ చూడండి రెడ్ లైట్ ఉంది కదా, అవన్నీ కిందికి వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది అనమాట. సో మెల్లమెల్ల టైమర్ తగ్గుతుంది, తెలుసు కదా ఆటోమేటిక్గా మన వాషింగ్ మిషన్ ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది. ఇంకా 44 minutes కదా, ఏం చేయాలని బోర్ కొడుతుంటే మధ్యలో అక్వేరియం కూడా ఉంది అందులోనే. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మా చిట్టోడికి ఫిషెస్ అంటే కొంచెం ఇష్టం ఎక్కువ అనమాట. సో వాటిని చూపించుకుంటూ అలా టైం పాస్ చేసేసాను. మొత్తానికి 44 minutes కంప్లీట్ అయ్యేలోపు మనం ఇంకోసారి ఆ మిషన్ లోపల మొత్తం మీకు చూపించేస్తాను. చూడండి ఎన్ని మిషన్స్ ఉన్నాయో. ఇవన్నీ లైన్గా అంటే మన వెయిట్కి తగ్గట్టు ఉంటాయి. 13.2 kgs, 6.5 kgs, ఇవన్నీ కొంచెం పెద్దవి అనమాట. సో చూడండి 13.2 kg అని ఉంది, కొంచెం పెద్ద మెషిన్స్ అనమాట. అవి 6.5 kgsవి. మనకి ఎన్ని బట్టలు ఉంటాయో దానికి తగ్గట్టు మిషన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిండిన తర్వాత కొంచెం డ్రై అంటే పచ్చిగా ఉంటుంది కదా, ఇక్కడ అసలే ఎండాకాలం కూడా కాదు కదా, సో డ్రై అవ్వాలంటే డ్రైయర్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అండ్ అలా ఎండబెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకోవడానికి కూడా ఐరన్ మిషన్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆరిన బట్టలు ఇక్కడనే ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళాక ఏ పని ఉండదు. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఫ్రంట్లో, అది డ్రైయర్ అనమాట. అక్కడ పిండిన బట్టలన్నీ కూడా ఇందులో వేస్తే టైమర్ ఆన్ చేసుకోవాలి. అదే వాటంతట అవే. దీంట్లో కూడా కాయిన్ వేయాలన్నమాట. కాయిన్ వేస్తే ఆరిపోతాయి. అండ్ ఇది ఐరన్ చేయడం అనమాట, ఐరన్ చేసుకోవడం. చూడండి అక్కడ ఒక ఆవిడ ఐరన్ చేసుకుంటుంది క్లాత్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ టేబుల్ లాగా ఉంది కదా, ఇవన్నీ కూడా మనం అవన్నీ ఐరన్ చేసుకున్నాయి కానీ, పిండినాయి కానీ, ఆరినాయి కానీ అన్నీ ఇక్కడ ఫోల్డ్ చేసుకోవడానికి ఇది ఒకటి పెద్ద ఏమంటారు, ఈ టేబుల్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అందరూ వాష్ చేసుకుంటారు, ఫోల్డ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మేము వచ్చిన స్టార్టింగ్లో షాక్ అయ్యాం, ఎందుకంటే ఇక్కడనే మడత పెట్టుకొని వెళ్తున్నారు ఏంట్రబ్బా అనుకున్నాం. కానీ అదే బెటర్, ఎందుకంటే ఇంటికి వెళ్ళాక ఏ పని ఉండదు, ఇక్కడే మంచి హ్యాపీగా ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అంతసేపు మా చిట్టోడు నాపడం నాకు చాలా కష్టమైపోయింది. ఒక దగ్గర ఉండడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది ప్రెస్ చేస్తాడు, ఇది ప్రెస్ చేస్తాడు. చూడండి ఇక్కడ సూట్ కేసు ఉంది కదా, అందులోనే మేము బట్టలు తీసుకొచ్చాము, అందులోనే ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇది బయట మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆ రోజు వర్షం పడుతుంది, బయటికి వెళ్ళడానికి కూడా లేకుండే అనమాట. చూడండి మన బట్టలు అయిపోవచ్చాయి, 1 minute అని ఉంది. చూడండి ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేసుకొని మనం డ్రైయర్లో వేసుకుందాం.
దీంట్లో డ్రయర్లో వేసేసాను. లోపల చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇంటి దగ్గర కూడా మిషన్ ఉంది మాకు. సో కానీ డ్రయర్ లేదు, కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయని ఇంటి దగ్గర కూడా కొన్ని తీసుకొచ్చాను. ఇందులో వేసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది అండ్ మీడియం ఉంటుంది, లో ఉంటుంది. మనకి ఏ హీట్ కావాలో అది అది సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు కాయిన్ వేసేసేయాలి. టైమర్ ఆన్ అవుతుంది. సో టైం ఆన్ అయినాక ఆటోమేటిక్గా అది రన్ అవుతుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత అన్ని ఫోల్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిహాస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.